బాలు వాళ్ళ ఇంటికి వాళ్ళ నాయనమ్మ సుశీలమ్మ వస్తుంది. ఇక ఇంట్లో జరిగిన గొడవంతా కూడా తెలుసుకుని సుశీలమ్మ ప్రభావతితో ఇలా అంటూ ఉంటుంది. మనోజ్ గాడి చేసిన తప్పుని కప్పిపుచ్చడం కోసం నువ్వు ఇంకో తప్పు చేసి దొరికిపోయి అందరి ముందు ఇలా అవమానాల పాలవడం ఏమైనా బాగుందా ప్రభావతి అని సుశీలమ్మ ప్రభావతికి గట్టిగా మందలిస్తుంది. నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా? 3 కోడలు వచ్చారు ప్రభావతి, నీ బుద్ధి ఇంకా మారకపోతే ఎలా? సరే, జరిగిందేదో జరిగింది కానీ సత్యం, ప్రభ మీరిద్దరూ మాట్లాడుకుని రాజీకి రండి అని సుశీలమ్మ చెప్పేసరికి దాంతో సత్యం, అమ్మా అది నీకు మీనాకి క్షమాపణ చెప్పమని చెప్పు, అప్పుడే నేను దాంతో మాట్లాడతాను అని సత్యం కరాఖండిగా చెప్పేసరికి దాంతో ప్రభావతి బుంగమూతి పెట్టుకుని, అత్తయ్య మీకు చెప్పమంటే చెప్తాను కానీ దానికి ఆ మీనాకు మాత్రం చెప్పలేను, నా వల్ల కాదు, నేను చెప్పను అని అంటూ ఉంటుంది. దాంతో సత్యం కోపంగా, ఇంత జరిగినా దాని అహంకారం తగ్గలేదు చూడమ్మా, మీనా వాళ్ళ పుట్టింటి మీద నేరం మోపినందుకు అది క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని సత్యం గట్టిగా చెప్పేసరికి ఇక ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.